నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అనాల గణేష్ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 15. ఈ ఎపిసోడ్ నెంబర్ 15లో వచ్చేసి మనము కలరింగ్ వర్క్ అనేది ఎంతవరకు అయింది, అప్పుడు 14లో చూసుకున్నప్పుడు అయితే మాత్రం ఐ పెయింటింగ్, కలరింగ్ వర్క్, షేడింగ్స్ ఇవన్నీ కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక విగ్రహం అయితే చూపిస్తాం మీకు. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది మా విగ్రహాలు ఉన్నాయన్న అక్కడ అని. ప్రత్యేకంగా అయితే నేను వాళ్ళ కోసం అయితే రావడం జరిగింది. అండ్ అలానే నేను రాక కూడా ఇక్కడ మేబీ ఒక 6 to 7 days అయితే కావడం జరిగింది. చూసుకుందాం. ఇక్కడ అయితే మొత్తం మన ఈ గణేష్కి అయితే మాత్రం ఓన్లీ గోల్డ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. ఇక్కడ మన బయట పెట్టి ఉండే కదా గణేష్. అండ్ అలానే ఇప్పుడు ఇక కొంచెం ముంబై మోడల్ గణేష్ కూడా చూపించేస్తాం మీకు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయినా కూడా పర్వాలేదు. చూసుకుందాం. ఇక మనకి గణేషులు కూడా ఈ గణేషుని చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ ఇంకా గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. చూసుకుందాం. ఇక్కడ 3 lines పైన స్టాండింగ్ గణేష్ అయితే ఉండడం జరిగింది. ఇంకా పంచగిట్ అయితే ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు. మనం షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుందాం. మనం ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కావడం జరిగింది. అయినా మళ్ళీ ఒక్కసారి మాత్రము మీకు ఆ గణేష్ని అయితే నేను చూపిస్తున్నా. చూసుకోవచ్చు. మన లాంగ్ వ్యూ కూడా చూసుకుందాం. ఎందుకంటే కొంచెం స్పేస్ అనేది మనకు ఉన్నది కాబట్టి. చూసింది కదా ఈ గణేష్కి. అండ్ అలానే ఇంకో గణేష్ దగ్గర కూడా పోయి చూపిస్తాను మీకు. లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను. చూడండి. లాంగ్ వ్యూ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకు గోల్డ్ వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ప్రతి ఒక్క విగ్రహాలకు. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు లాంగ్ వ్యూ నుంచి కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం లయన్ ఫేసెస్ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా అయిపోయినాయి. మేబీ నాకు తెలిసి మాత్రం ఈ పెద్ద గణేష్లలో మాత్రం ఓన్లీ ఇవి అయితే ఉండడం జరిగింది అనుకుంటున్నాను నేనైతే. చూసింది కదా ఈ గణేశునికి. ఈ ఎందుకంటే చాలామంది అప్డేట్ అని నన్ను అడగడం వల్ల నేను వచ్చిన. చూసుకుందాం. మనకి గణేష్ని చూసుకున్నట్టయితే మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం మన త్రిశూలాలు, గోల్డ్ వర్క్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకున్నారు కదా గణేష్ని చూడండి. మొత్తం గోల్డ్ వర్క్ ఇట్లా మొత్తం త్రిశూలాలు, మనకు కండువా మొత్తం ఓంతో అయితే రావడం జరిగింది. ఒకటి ఏంటంటే ఓన్లీ శంఖంకి అండ్ గొడ్డలికి ఓన్లీ కలరింగ్ వర్క్ అనేది కొంచెం, అంటే సిల్వర్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. అది కూడా మేబీ ఇవాళ రేపట్లో మాత్రం అయిపోతుంది. అది చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేష్ కూడా మొత్తం బుకింగ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం. ఈ గణేష్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్. అండ్ అలానే ఇక్కడ సేమ్ ఈ మోడల్లో మాత్రం ఈ విగ్రహం అయితే ఇంకా బుకింగ్ అయితే కాలేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం మీరు మాత్రం బుక్ చేసేసుకోండి. ఓకేనా? ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. మీకు కొంచెం నేను జూమ్ తగ్గించి కూడా ఫుల్ గణేష్ అయితే చూపిస్తా. చూడండి. చూసింది కదా. మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా. మీరు అన్న కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం మాట్లాడుకోండి. ఇక రేటుకి ఇట్లా బుకింగ్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ మనకు ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఏనుగు ఫేసెస్ అండ్ మధ్యలో లయన్. చూసింది కదా. మీకు ఇంకో విగ్రహం చూపిస్తా. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు మొత్తం త్రిశూలాలు. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేష్ కూడా వచ్చేసి బుకింగ్ అయిపోయింది. అండ్ అలానే మీకు బుకింగ్ కానీ కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఒక్క గణేష్ అయితే మాత్రం బుకింగ్ కాలేదు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం బుక్ చేసేసుకోండి. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హార్సెస్ ఉండడం జరిగింది. మనకు సూర్యచక్కెర ఉంటాయి కదా, ఆ సూర్యచక్కెర అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకుంటే మనకు ఓం. చూసింది కదా. మనకు కలరింగ్ వర్క్ కూడా అండ్ పంచ కూడా చాలా బాగా వచ్చింది కదా. అండ్ మ్యూజిక్ కూడా వచ్చేసి మనకు గణేష్కి లెఫ్ట్ సైడ్న
ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఇది యూనిక్ మోడల్ గణేష్. మనకు బ్యాక్గ్రౌండ్ చూసింది కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఇది కూడా బుకింగ్ కాలేదు. మీరు ఫాస్ట్గా వస్తే మాత్రం మీకు విగ్రహాలు అయితే ఇవి దొరుకుతాయి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మొత్తం స్నేక్స్ అండ్ మహాదేవుని బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం స్నేక్స్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం త్రిశూలాలు. ఇది కూడా ఇంకా బుకింగ్ కాలే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది బుకింగ్ అయిపోయింది. ఇది చూడండి మనకు ఎంత బాగున్నదంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. భారీ గణేష్. అండ్ మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. అండ్ మనకు చేతులలో మనకు శంఖాలు అయితే, ఒక చేతిలో శంఖం అండ్ ఒక చేతిలో గుడ్డలు అయితే రావడం జరిగింది కదా. వాటికి పెయింట్ వేస్తే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. చూసింది కదా. ఇంకా ఇదైతే ఇంకా బుకింగ్ అనేది కాలేదు. ఫాస్ట్గా వచ్చి మాత్రం బుక్ చేసేసుకోండి. చూద్దాం ఇంకో విగ్రహం. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేష్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కావడం జరిగింది. మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో లయన్ ఫేసెస్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ ఇంకా బుకింగ్ అనేది కాలేదు. మనకు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అండ్ నెయిల్ పెయింట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. అండ్ అలానే ఈ గణేష్కి కండువా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. గణేశుడు కూడా ఇంకా బుకింగ్ కాలేదు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ గణేష్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి పెయింట్ వర్క్ కూడా ఎంత బాగా వచ్చేసింది. అండ్ అలానే గణేశుడు చూసింది కదా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పాము. ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఎందుకు ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని బుకింగ్ అయినాయి. కానీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మాత్రం వాళ్ళకు నేను చూపెట్టడం జరుగుతుంది. వీడియో ఎక్కువ లెంతీ కాకుండా ఉండాలని. చూడండి మొత్తం త్రిశూలాలు అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం లయన్స్. కొంచెం జూమ్ కూడా తగ్గించేసి చూపిస్తా చూడండి. చూసింది కదా కొంచెం జూమ్ పెంచుతాను. ఇప్పుడు వాళ్ళకు చాలా దగ్గర నుంచి వాళ్ళ గణేష్ది ఐ పెయింట్స్ అయితే మాత్రం చూపిస్తాను. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్ ఆల్రెడీ బుక్డ్. ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేష్కి పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ కండువా వచ్చేసి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. ఈ గణేష్ని హైట్ వచ్చేసి ఒక 6 feet to 7 feet మధ్యన ఉంటుంది. అండ్ మళ్ళీ మూసి కూడా చూసుకున్నట్టయితే మన గణేష్కి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. గణేశుడు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు ఎల్లో కలర్ షేడింగ్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ బ్యాక్ డ్రాప్ చూడండి ఎంత బాగుందో అంటే చాలా బాగుంది కదా ఈ గణేశునికి. చూసుకుందాం. అండ్ ఇంకో విగ్రహం కూడా చిన్న గణేష్ అంటే 4 feet గణేష్. ఇది మొత్తం వచ్చేసి మనకు హంస పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్ మనకు కొంచెం డిఫరెంట్ కలర్ అయితే కావడం జరిగింది. ఇది ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ కూడా ఎంత బాగుందంటే చూడండి. అండ్ అలానే చూసుకుందాం. ఇంకా గణేశులు అయితే మాత్రం మనకు పంచా కలర్ కొంచెం డిఫరెన్స్. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. కండువా వచ్చేసి పింక్ కలర్ పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణేశుడు. గణేశుని చూసుకున్నట్టయితే మనకు హైట్ ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూసి కూడా మనకు గణేశునికి రైట్ సైడ్న సేమ్ కలర్ కానీ సేమ్ మోడల్ కానీ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ చూసుకుందాం. మనకు ఇంకా నేను చెప్పాను కదా గోల్డ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. గణేశుడు చూసుకుంటే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ పిల్లర్స్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. మనకు పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ చూసింది కదా. మనకు ఆభరణాలు కూడా కలర్ మాత్రం ముఖ్యం కావడం జరిగింది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మోడల్ గణేష్ కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు స్నేక్స్ బాడీ పైన కూర్చొని ఉండడం జరిగింది.
మూసి కూడా రైట్ సైడ్ నా బ్లూ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, కండ చూసుకుంటే గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, అండ్ ఐ పెయింటింగ్ కూడా చూడండి, అండ్ శేషనాగులు కూడా చూడండి ఎంత బాగుందంటే. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే ఒక 9 feet, అండ్ అలానే ఈ సేమ్ మోడల్ కానీ కొంచెం కలర్స్ అనేది డిఫరెంట్స్. ఓకేనా, నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తాను.